వివర్స్ మనం వచ్చేసి 6వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము. చందమామలో అవ్వ. అనగనగా ఒక గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద చిన్న పూరి గుడిసె ఉండేది. ఆ గుడిసెలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ గవ్వలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు సాయంత్రం పెద్ద వాన కురుస్తూ ఉన్నది. బాగా తడిసినటువంటి ఒక కుర్రవాడు గుర్రం మీద వచ్చి మర్రి చెట్టు కింద ఆగాడనమాట. ఆ విధంగా పెద్ద వాన కురుస్తున్నటువంటి సమయంలో వచ్చేసి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కిందకు వచ్చాడు ఒక వ్యక్తి. అవ్వ జాలిపడి అతన్ని లోపలికి పిలిచి రమ్మని పిలిచింది. గుర్రాన్ని చెట్టుకు కట్టి గుర్రవాడు ఇంటి లోపలికి వచ్చాడు. వాన తగ్గలేదు. అవ్వ కుర్రవాడికి వాన వచ్చేటప్పుడు బాగా ఆకలిగా ఉండేసరికి ఆకలితో ఉండడం వల్ల కాదని లెక్క తిన్నాడనమాట. చేప ఇచ్చి కుర్రవాడిని పడుకోమంది. అవ్వ నువ్వు తిన్నావా బువ్వా అని అడిగాడు. అవ్వ మాటలాడలేదు. అవ్వ వండుకున్న బువ్వ తినకుండా తనకు పెట్టిందన్నటువంటి విషయం అర్థమై కుర్రవాడు బాధపడ్డాడనమాట. అంటే ఆవిడకని పెట్టుకున్నటువంటి తిండిని వచ్చేసి తనకు పెట్టింది అనేటువంటిది తనకి అర్థమై చాలా బాధపడ్డాడు. తెల్లవారింది, వాన తగ్గింది. కుర్రవాడు బయలుదేరుతూ అవ్వ ఈ రవ్వల హారం ఉంచుకో, నీ కష్టాలు తీరుతాయి అని ఇచ్చాడనమాట. అవ్వ చిరునవ్వు నవ్వి నాయన ఈ రవ్వల హారాన్ని నేనేం చేసుకుంటాను, రేపో మాపో రాలిపోయేదాన్ని అని చెప్పేసి చెప్పిందనమాట. అవ్వ ఆ మాటకు కుర్రవాడు అవ్వ నువ్వు మా ఇంటికి రా, నాతోనే ఉందువు కానీ అన్నాడు. అప్పుడు అవ్వ నాయన నేను ఎక్కడికి రాను, ఈ దారిన పోయేటువంటి వారికి సేవ చేయడంలోనే నాకు తృప్తి ఉంది అంది. ఆ కుర్రవాడికి ఆ కుర్రవాడి మీద ఆమెకు అభిమానం కలిగిందనమాట. తన దగ్గరున్నటువంటి ఒక ఉంగరాన్ని చూపెట్టింది. నాయన ఈ ఉంగరము మా పూర్వీకులు ఓ మహర్షి ఇచ్చారట, ఇది నీ వంటి వాళ్ళ దగ్గర ఉంటే చాలా మంచిది అని చెప్పిందనమాట. ఇది 2 కోరికలను తీరుస్తుంది, దీన్ని స్వార్థంగా ఉపయోగించకు అంటూ ఉంగరాన్ని కుర్రవాడి చేతిలో పెట్టిందనమాట. దాన్ని తీసుకుని ఆ కుర్రవాడు తన ఊరికి వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు ఎవరో కాదో ఆ దేశపు రాజకుమారుడు అనమాట. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. ఒక వారం రోజుల పాటు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. చెరువులు తెగిపోయాయి, నదులు పొంగుతున్నాయి. తర్వాత వచ్చేసి పండినటువంటి పంట చేలు కొట్టుకుపోయాయి అనమాట. ఆ సంవత్సరం కరువు అనేటువంటిది వచ్చేసరికి ఆకలితో ప్రజలు చచ్చిపోతున్నారు. రాకుమారుడికి అవ్వ ఇచ్చినటువంటి ఉంగరం విషయము గుర్తుకు వచ్చి దాన్ని తీసుకున్నాడు అనమాట. తీసుకొని ఎందుకంటే ఆవిడేం చెప్పింది, స్వార్థము లేకుండా నువ్వు పని చేయాలి అని చెప్పిందనమాట. ఉంగరమా నా బంగారు తల్లి, ఈ దేశ ప్రజలందరికీ ఒక ఏడాదికి సరిపోయే ఆహార ధాన్యాలు ఇవ్వమ్మా అని కోరాడు. వెంటనే దేశంలో అందరికీ ఒక సంవత్సరానికి సరిపడేటువంటి గింజల యొక్క మూటలు వచ్చేసి రాజధానిలో ప్రత్యక్షమయ్యాయి. రాజకుమారుడు వాటిని ప్రజలకు పంచిపెట్టాడు. అందరూ రాజకుమారాన్ని పొగిడారనమాట. ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు పొగడ్డం కోసం వచ్చేసి ఈ పని చేయలేదనమాట. ప్రజలు కష్టపడుతున్నారన్నటువంటి మంచి ఉద్దేశంతోనే తను చేశాడు. కొన్నాళ్ళ తర్వాత రాజకుమారుడికి అవ్వను చూడాలనిపించింది. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తనకు బువ్వ పెట్టినటువంటి అవ్వ లేదు. అవ్వ కోసం విచారించాడనమాట. అవ్వ చనిపోయిందని తెలుసుకున్నాడు. రాజకుమారుడు బాధతో ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాత్రి మేడ మీద పడుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. రాజకుమారుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఉంగరం తీసి, ఉంగరమా ఆ అవ్వ రూపం నాకు చంద్రబింబంలా కనిపించేలా చెయ్యి అన్నాడనమాట. అందులో ఎప్పటికీ నిలిచిపోయేలా చెయ్యి అని వరం కోరాడు. అప్పటి నుంచి అవ్వ చంద్రుడిలో కనిపిస్తూ ఉంది కదా మనకు. అక్కడ చూడండి, చంద్రుడిలో వచ్చేసి ఒక చెట్టు కనిపిస్తూ ఉంటుంది. చెట్టు కింద ఒక అవ్వ కూర్చున్నట్టుగా మనకు ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రింది బొమ్మలు చూడండి, వాటిలో చూడండి గొర్రె, మర్రి చెట్టు, గుర్రం, అవ్వ, పువ్వు, దువ్వెన, బస్సు, ధనుస్సు, శిరస్సు. క్రింది పదాలను చదవండి. కర్ర, జీలకర్ర, అవ్వ, లెస్స, వయస్సు, బుర్ర, చెట్టు తొర్ర, బువ్వ, బస్సు, యశస్సు, తొర్ర, కర్రె, ఆవు, గవ్వ, లస్సి, సరస్సు, కర్రి, బుర్రిపాలెం, జువ్వ, అస్సాం, శిరస్సు, జెర్రి, బుర్రమీసం, జువ్వి, బుస్సి, మనస్సు, మర్రినీడ, గువ్వలు, కస్సుబుస్సులు, ధనస్సు. క్రింది వాక్యాలను చదవండి. మర్రి చెట్టు నీడలోన గొర్రె ఉన్నది, జెర్రి తొర్రలో నుంచి పాకుతూ ఉంది, అవ్వ రవ్వ లడ్డు తెచ్చింది, మామయ్య గవ్వల దండ తెచ్చాడు, బాంబాయి లస్సీ తాగాడు. ఈ క్రింది పదాల్లో కొన్ని గీత గీసినటువంటి అక్షరాలు తేడాను గమనిస్తూ చదవండి. ద్రాక్ష, చైతం, చైత్రం, యంతం, యంత్రం, దారం, ద్వారం, విషం, విశ్వం, సాతి, స్వాతి, నరు, నర్సు, ఉతవం, ఉత్సవం, పర్సు. ఆ యొక్క చంద్రుని కింద కూర్చున్నటువంటి అవ్వ బొమ్మని గీయండి.